మనలో వ్యూవర్స్ చాలామంది ఎలక్ట్రిక్ బండి కొనాలంటే 2 గుద్దులు గుద్దితే ఇరిగిపోద్ది, ఏం ఎలక్ట్రిక్ బండ్లు అన్నాయి చాలా డెలికేట్గా ఉంటాయని చెప్తున్నారు. బట్ నాతో పాటు ఈరోజు ఒక బూమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. దీని పర్ఫార్మెన్స్ ఏంటి, దీన్ని ఎలా ఉందని తెలుసుకుందాం. ముందుగా ఇది కోయంబత్తూరుకి చెందిన బూమ్ మోటార్స్ వాళ్ళు తయారు చేస్తారు అన్నమాట. దీని పేరు కార్బెట్. ఇదేమో ఒక వేరే ఆర్బిట్ నుంచి వచ్చినట్టు ఉంది. ఇది పర్ఫార్మెన్స్ పరంగా కానీ మంచి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రొటెక్షన్ ఎలిమెంట్ కానీ అలానే డిజైన్ పరంగా కూడా మంచి ఎలుగు బండిలో ఉంది. కూర్చుంటే ఫీల్ మీకు తెలుస్తుంది, గుర్రం ఎక్కినట్టు ఆ టైప్లో ఉందన్నమాట. దీని పూర్తి వివరాలు ఏంటి, అసలు మీది ఈ ఎలక్ట్రిక్ బైక్ని మీరు తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు రివ్యూలో తెలుసుకుందాం. మొత్తం ఈ కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్లో మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయండి. అలానే ప్రైజింగ్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజింగ్లో వస్తుంది. సో అదే కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకోవాలనే ఆతృత అయితే వచ్చింది. సో దాని గురించి అయితే పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నా పేరు కృష్ణ చైతన్య మండేలా. ఈరోజు మనతో పాటు బూమ్ ఎలక్ట్రిక్ బైక్ కార్బెట్ అయితే ఉందండి. అసలు ఈ ఎలక్ట్రిక్ బైక్లో హైలైట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇది పూర్తిగా ఇండియాలో తయారు చేయబడిన ఎలక్ట్రిక్ బైక్. భారతదేశంలో తయారు చేసిన వెహికలే కొంటానని చాలామంది కామెంట్ పెట్టడంతో కోయంబత్తూరులోని బూమ్ మోటార్స్ వాళ్ళు అయితే ఇది తయారు చేయడం జరిగింది. ఇంకొక చాలామందికి ఇబ్బంది పడే విషయం, డిటాచబుల్ బ్యాటరీ చాలా వెహికల్స్లో ఇవ్వట్లేదు. కంప్లీట్గా డిటాచబుల్ బ్యాటరీతో వస్తుంది. అలానే మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్తో వస్తుంది. ఒకటేమో ఒక 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు, 2 బ్యాటరీలతో అయితే 130 కిలోమీటర్లు అయితే ప్రయాణించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సస్పెన్షన్. చాలాసార్లు చెప్పాను, అయితే సీట్ హార్డ్ లేదా సస్పెన్షన్ రాడ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న తరుణంలో ఇది మంచి సస్పెన్షన్ మనకు వచ్చింది. ఇండియాలో ఉన్న రోడ్ కండిషన్స్ని ట్యాకిల్ చేసే విధంగా సస్పెన్షన్ కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో మీకైతే నచ్చుతుందని మనం కంప్లీట్గా రివ్యూ చేసిన తర్వాత పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం. సో మొదటిగా బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుందాం అండి. ఇది కంప్లీట్గా ఎక్సో స్కెలిటన్ చాసిస్తో తయారు చేసామని చెప్పారు. అంటే తెలుగులో మనకి ఎముకలు కూడా ఎంత బలంగా ఉంటుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చి సస్పెన్షన్ ఇందాక చెప్పాను కదండి, అంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. 1.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. ఇది BLDC హబ్ మోటార్. ఇది రేటెడ్ పవర్ ఏమో 1.5 కిలోవాట్, పీక్ పవర్ అయితే 3 కిలోవాట్స్ వరకు వెళ్తుంది. అంటే మంచి పవర్ఫుల్ మోటార్ అయితే మీకు కనిపిస్తుంది. డబల్స్తో వెళ్ళినా కూడా మంచి కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు ఈ బ్యాటరీ, ఈ మోటార్ ప్యాక్ పరంగా. అలానే ఈ మోటార్కి 2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ నుండి అయితే శక్తి అయితే వస్తుంది అనమాట. ఈ బ్యాటరీ మనకి డిటాచబుల్ బ్యాటరీ అనమాట. ఆ బ్యాటరీ మనకి ఇక్కడ వస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి క్లియర్గా చెప్పాలంటే 57.6 వోల్ట్లు 35 AH లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. 2 కిలోవాట్ అవర్ల బ్యాటరీలు 2 ఉంటాయి. ఒకటేమో ఇక్కడ పెడతారు, ఒకటే దీని సీట్ కింద బూట్ స్పేస్ బాగుందండి. బూట్ స్పేస్ కూడా మనం చూపిస్తాను, ఇక్కడ వెనకాల ఉంటుంది. టైర్ సైజ్ వచ్చి మనకి ఈ మోడల్ వచ్చి 14 ఇంచ్ ఉంటుంది. ఇంకో 14 ఇంచ్ ఉన్న వాళ్ళు ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతుంది 14 ఇంచ్. నేను ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉంటాను. ఒకవేళ తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఇంత కొంచెం బాగా హైట్ అనిపిస్తుంది ఈ వెహికల్. అందుకని వీళ్ళు ఇంకొక వేరియంట్ వచ్చింది కార్బెట్ 12. ఇది కార్బెట్ 14, అందుకనే 14 ఇంచ్ టైర్స్ ఉంటాయి. ఇంకోటి కార్బెట్ 12 ఏమంటే తక్కువ టైర్ సైజ్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే దీన్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతారు ఆ మోడల్. ఇక్కడ మనకి కాల్ పెట్టుకుంటుంది. చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ కానీ మీరు స్కూటర్ బైక్ అని అన్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒక క్రాస్ ఓవర్. ఏంటంటే కంఫర్ట్ ఏమో స్కూటర్లా ఉంటుంది, నడిపితేమో బైక్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారమైన స్కూటర్ అంటాను, మధ్యలో బైక్ కూడా అంటాను, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్, లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలానే ఇక్కడ ఇంకో 2 ఫుట్ పెక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కానీ. ఇంకొకటి ఏమో మనకి ఫ్రంట్ సైడ్ ఏమో ఇక్కడ వెడల్పు లేకపోవడం వల్ల వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఆ ఫుట్ బోర్డ్ని అయితే ఇక్కడే పెట్టారు. మనం నడిపేటప్పుడు మీకు చూపిస్తాను అది. సో ఇప్పుడు నడిపేటప్పుడు ఏం చేస్తారు, కాల్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఫుల్ స్పేస్ లేదు కాబట్టి ఆ ఫుట్ బోర్డ్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో మనం నడిపేటప్పుడు సింపుల్గా ఇక్కడ కానీ కాల్ పెట్టుకుంటే కంఫర్టబుల్ రైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళమే ఇక్కడ పెట్టుకుంటారు. లేడీస్ అయితే ఇక్కడ లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంది కాబట్టి ఇంక ఇష్యూ లేదు. ఇంకా సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్ 2 ఉన్నాయి. శుభ్రంగా పార్కింగ్ ఎలా పడితే అలా మీరు పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ చూసుకుందాం అండి. సో మనకి ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ 5 బార్స్ కనిపిస్తాయి. అది కాకుండా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు 100% ఈచ్ అండ్ ఎవ్రీ పర్సెంట్ చూపిస్తారు. ఇప్పుడు 71% బ్యాటరీ చూపిస్తుంది మీకు, ఒక తగ్గిన తర్వాత 70%, అలా ఒక్కొక్క పర్సెంటేజ్ చూపించడం వల్ల మనం నడిపే వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది. లేకపోతే ఈ బార్స్ మీద పెట్టుకుంటే నమ్మకం ఉండదు కాబట్టి ఈ పర్సెంటేజ్ చూసుకుంటే 10% వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోవాలి ఆ థాట్ ఉంటుంది. పైన మనకి టెంపరేచర్ చూపించారు, 30 degrees ఈ బ్యాటరీ టెంపరేచర్ చూపిస్తుంది. అలానే మనకి స్పీడోమీటర్ అనమాట. ఇక్కడ ఇది నేను ఇక్కడ థ్రాటిల్ ఇస్తే మీకు స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో కిందేమో ఓడోమీటర్. ఓవరాల్గా ఇది అనమాట మనకి డాష్ బోర్డ్. సింపుల్గా ఉంటుంది, బట్ డీటెయిల్స్ మనకి ఏదైతే కావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ కింద మనకి బ్యాటరీ అనమాట. సో ఇది డిటాచ్ చేసుకోవచ్చు బ్యాటరీని. సో మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేటప్పుడు బాగా డెలికేట్గా ఉండడం వల్ల ఇక లెగ్ గార్డ్ ఉంటే బాగుంటుందని చాలామంది అంటున్నారు. సో దాని ప్రకారం ఇక్కడ వీళ్ళు లెగ్ గార్డ్ పెట్టడం జరిగింది.
సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఇన్ కేస్ ఎప్పుడైనా స్లిప్ అయితే కనుక ఈ లెగ్ గార్డ్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి బాడీకి ఏమీ అవకాశం లేదనమాట. సో అది ఈ ప్రొటెక్టివ్ ఎలిమెంట్, ఈ లెగ్ గార్డ్ వల్ల ఉన్న యూజ్ అనమాట. మన ఫ్రంట్ పార్ట్ డిజైన్ దగ్గరకు వద్దాం అనమాట. ఇక్కడ చూడడానికి కొంచెం డోమ్లా ఇచ్చాడు. ఆ ప్రకారంగా మనకి ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయి. ఈ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఇమీడియట్గా మనకి అట్రాక్ట్ చేస్తాయండి. 4 ఎల్ఈడి లైట్స్ గుండ్రంగా ఉంటాయి. ఫుల్ ఎల్ఈడీలో ఉంది ఇది. ఈ లైట్ నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది విజిబిలిటీ. నేను టెస్ట్ చేశాను, లైటింగ్ పరంగా బాగానే ఉంటుంది. ఇదేమో నార్మల్ అంటే ఒక లో బీమ్, ఇది హై బీము. సో ఈ పరంగా లైటింగ్ అయితే ఓకే. మీకు ఇంకా ఎవరైనా డిజైన్ గురించి కామెంట్ చేసి అంటే కొంచెం డిజైన్ ఇంప్రూవ్మెంట్స్ అంటారా, దాని గురించి ఒకసారి కళ్ళు మూసుకోండి మీరు. పెట్రోల్ రేట్ అంతా ఒక 106, 108 ఇప్పుడు కలుతారండి. చాలా అందంగా కనిపిస్తుంది ఎలక్ట్రిక్ బండి ఆ రేటుతో పోలిస్తే. మీకు దాని గురించి ప్రాబ్లం లేదు. డిజైన్ గురించి చెప్తున్నాగా, ఇది ప్రైజింగ్ పరంగా చూసిన తర్వాత మీరు అర్థమవుతుంది. ఇక మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్, ఇది రిజిస్ట్రేషన్ మోడల్ కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక మీకు ఎందాక చెప్పాను ఇక సస్పెన్షన్ నాకు బాగా నచ్చిందండి. ఆల్రెడీ నడిపాను, బట్ మళ్ళీ ఇంకోసారి నడిపి చూపిస్తాను కాబట్టి. ఇక్కడ మనకి 4 అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇండియన్ రోడ్ కండిషన్స్లో, ముఖ్యంగా రూరల్లో, పల్లెటూరు రోడ్లో నడిపినప్పుడు మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్. అంటే ఎవరికైనా సాఫ్ట్ ఫీల్ కావాలన్నా, హార్డ్ ఫీల్ కావాలన్నా కూడా ఈ సస్పెన్షన్ అనేది మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ కూడా మీకు చెప్పాను CBS వచ్చింది. బ్రేకింగ్ మాత్రం చాలా బాగుందండి. నేను మళ్ళీ ఒకసారి రైడ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను ఆ విషయం. బ్రేకింగ్ అయితే బాగుంది. ట్యూబ్లెస్ టైర్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చాయండి. అలాగే ట్యూబ్లెస్ టైర్స్ వచ్చినాయి. 14 ఇంచ్ వీల్ అనమాట ఇది. మిగిలిన వేరియంట్స్ గురించి అయితే మీకు తర్వాత చెప్తాను. ఒకసారి దీని బ్యాటరీ చూద్దాం, అలాగే సీట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉందో చూద్దాం అండి. ఇది కంప్లీట్గా IoT స్కూటర్ వల్ల మన ఫోన్లోంచే కంట్రోల్ చేయొచ్చు. దీన్ని బ్యాటరీ ఎలా ఓపెన్ చేయొచ్చు, ఆ సీట్ ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ లాక్ అని ఉంటుంది. అది ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి బ్యాటరీ అనేది అన్లాక్ అవుతుంది. నేను ఆల్రెడీ బ్యాటరీ ప్రెస్ చేసి ఉన్నాను, లాక్ చేసి. ఇప్పుడు అన్లాక్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాటరీ అనేది మనకి ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇది అన్ప్లగ్ చేసేసుకుంటే ఛార్జర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఛార్జర్ తీసుకురాలేదు ఇక్కడ రివ్యూకి. మనం ఇక్కడ ఛార్జర్ ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఛార్జింగ్ ఇంట్లో 3 పిన్ ప్లగ్ పెట్టేసుకుని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో అలానే మనకి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట ఛార్జింగ్ పాయింట్. అక్కడైతే మీరు పెట్టేసుకుంటే అలా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూసుకుందాం అండి. ఇక్కడ ఏమీ లేదు ప్రస్తుతానికి, సెకండ్ బ్యాటరీ ప్యాక్ ఏం పెట్టలేదు. ప్రస్తుతం ఓన్లీ 2 kWh బ్యాటరీ ప్యాక్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి మనకి వచ్చి 60 to 70 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పాను కదా. ఒకవేళ మీరు డబల్ బ్యాటరీ ప్యాక్ వాడాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాటరీ పెడితే ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు మీరు. ఒకవేళ లేదు మీరు సెకండ్ బ్యాటరీ ప్యాక్ లేదంటే 2 హెల్మెట్స్ అయితే మీకు స్పేస్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. లేదంటే గ్రాసరీస్ ఇంట్లో ఉన్న సరుకులు సామాన్లు ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాండి మీకు బ్యాటరీది. ఇంత క్లోజ్ అయిపోయింది బ్యాటరీ. ఇప్పుడు సీట్ కూడా క్లోజ్ అయిపోయింది అంటే ఎంత ఇలా నొక్కేస్తే ఇంకా అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు సీట్ కంఫర్ట్ ఒకసారి చూద్దాం మనం. సో మనకి సీట్ కన్నా కూడా మన సస్పెన్షన్ ఫీల్ ఎక్కువ ఉంటుంది. ఇలా సస్పెన్షన్ బాగా ఊగుతుంది కాబట్టి మీకు సీట్ గురించి కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు. బట్ నాకు అనిపించింది అంటే సాఫ్ట్గానే ఉంది. ఇంకొంచెం క్వశ్చన్ కూడా యాడ్ చేయొచ్చు వీళ్ళ ఈ సీట్ పరంగా అయితే, అప్పుడు ఇంకా బాగుంటుంది నాకైతే అనిపిస్తుంది అనమాట. సో సీట్ పరంగా ఓకే. అయితే మన బూమ్ బూమ్ ఎలక్ట్రిక్ బైక్ కార్బెట్ని అయితే టెస్ట్ రైడ్ చేద్దాము. అసలు దీని సస్పెన్షన్ ఎలా ఉంది, దీని బ్రేకింగ్ యాక్షన్ ఎలా ఉంది, దాని రైడ్ ఫీల్ ఎలా ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు రైడ్ చేయగానే మీరు ఆటోమేటిక్గా మీ కాల్ అనేది ఈ ఎక్స్టెండెడ్ ఫుట్ బోర్డ్స్ మీదకి అయితే వెళ్ళిపోద్ది కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ లేదనే ఒక మాట తప్పిస్తే ఈ ఎక్స్టెండెడ్ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది. ఇక రెండో విషయం నేను మీకు చెప్పేది ఏంటంటే కంట్రోలింగ్ పరంగా ఇందాక నుంచి ఆల్రెడీ టెస్ట్ రైడ్ చేస్తున్నాను కాబట్టి కంట్రోల్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో ఏదో పట్టేసినట్టు కానీ ఏం ఫీల్ అయితే మీకు అనిపించదు. కంట్రోల్ అయితే ఈజీ టు హ్యాండిల్ అనమాట. లేడీస్ కానీ జెంట్స్ కానీ కంట్రోలింగ్ ఈజీ చేయొచ్చు. ఇంకా మేజర్ పాయింట్ వచ్చి మనకి సస్పెన్షన్. ఈ వెహికల్ సస్పెన్షన్ మీరు నాకు తెలిసి ఇప్పుడే చూసుకుని ఉంటారు. ఫ్రంట్ సైడ్ ఉన్నది అయితే 4-point అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉందో అండ్ యాక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే మన టెస్ట్ రైడ్స్ ప్లేన్ రోడ్ మీద నడిచారు, ప్రతి ఇప్పుడు గొతుకుల రోడ్లో మీద చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సస్పెన్షన్ మీరు ఫీల్ అవ్వాలి కాబట్టి ఇవ్వండి. మీకు మామూలుగా ఫ్లాట్ రోడ్స్లోనే కింద అదిరిపోతూ ఉంటుంది. బట్ ఈ సస్పెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మీకు చాలా హాయిగా ఉన్నట్టు ఫీల్ ఉంటుంది. బట్ నేను అబ్జర్వ్ చేసిన ఇంకోటి ఏంటంటే సీట్ కొంచెం వీళ్ళు ఏంటంటే కొంచెం క్వశ్చన్ అయితే పెంచుకోవచ్చు. వీళ్ళు ఈ క్వశ్చన్ పెంచుకునే స్కోప్ అయితే ఉంది. అది పెంచితే కనుక ఇంకా కొంచెం బెటర్ కంఫర్ట్ అయితే వస్తుంది. నాకు ఈ రైడ్ ఫీల్ అయితే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మన బ్రేకింగ్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంకోటి సో బ్రేకింగ్ పరంగా అయితే మీరు చూసుకోగలదండి. CBS చాలా బాగా బ్రేకింగ్ యాక్షన్ అయితే ఉందో కాబట్టి సో మీకు 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ రీచ్ అయినప్పుడు కూడా బ్రేకింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే మీరు తలెత్తే అవకాశం లేదు.
సో నాకైతే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక రేంజ్లో అనిపించిందండి. అలాగే సస్పెన్షన్ అయితే చూసుకోక్కర్లేదు, చాలా వెహికల్స్ నేను నడిపాను కాబట్టి సస్పెన్షన్ పరంగా అయితే ముఖ్యంగా సస్పెన్షన్ ఈ పల్లెటూరు రోడ్లో కానీ గొత్తుకుల రోడ్లో వెళ్ళినప్పుడు మాత్రం సస్పెన్షన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి కదండి. ముఖ్యంగా ఈ 14 ఇంచ్ కానీ ఈ 14 ఇంచ్ టైర్స్ వచ్చిన దాంట్లో కానీ మనకి కంప్లీట్గా అడ్జస్టబుల్ సస్పెన్షన్ రావడం వల్ల ఎటువంటి రోడ్స్లో కూడా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఇక కంట్రోలింగ్ పరంగా ఇందాక నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు చెప్పాను కదా, కంట్రోలింగ్ మాత్రం ఎవరైనా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కంట్రోలింగ్ పరంగా చాలా బాగుందండి. ఇంకొకటి సీట్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లోనూ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కానీ నెగిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సరిగ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారు? ఛార్జింగ్ పాయింట్ పెట్టిన తర్వాత మొబైల్ ఎక్కడ పెట్టుకుంటారండి, ఇక్కడ పెట్టారు, ఫోన్ పెడతారు, కానీ ఫోన్ ఎక్కడ పెడతారు, దానికి సాకెట్ లాంటిది ఇవ్వాలి. ఇక రెండోది ఏంటంటే ఇక్కడ చిన్న హుక్ లాంటిది ఏమైనా ఇస్తే కనుక ఏమైనా క్యారియర్ బ్యాగ్ లాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళు ఇక్కడ మనకి లెగ్ బోర్డ్ స్పేస్ అనేది మూసేసి ఇవ్వడం వల్ల మనం ఇక్కడ పెట్టడానికి వెళ్ళలేదు. పైగా బూట్ స్పేస్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సీటు పొడుగ్గా ఉంది కాబట్టి మనం ఏమైనా పెట్టుకుంటే సీట్ మీద పెట్టుకుని కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ దానికి కనీసం ఇక్కడ చిన్నది ఏమన్నా హుక్ లాంటిది ఇచ్చుంటే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఏమన్నా పైకి వస్తాయి కదా హోండా బండ్లకి ఇలా వచ్చిందంటే అప్పుడు కూడా సంచులు లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఈ వెహికల్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ స్విచ్. చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ ఏమవుతుందంటే వన్స్ ఆ వెహికల్ ఆన్లో ఉందో కూడా ఎవరికి తెలియదు, సైలెంట్గా ఉంటుంది కాబట్టి. సో తెలియకుండా ఎవరో మన ఫ్రెండ్ వచ్చి యారా ఎలక్ట్రిక్ బైక్ కొత్తదాన్ని వెళ్ళి చెయ్యి అంటాడో వెళ్ళి గుద్దేస్తుంది, ఫ్రంట్ మడ్డగారు పగిలిపోద్ది. సో దానికోసం ఇప్పుడు వీళ్ళు ఆన్ ఆఫ్ స్విచ్ ఇవ్వడంతో ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్తగా వెహికల్ బాగుందండి ఇలా అనడం ట్రాఫిక్ ఫైన్ పడుతుంది మనకి. సో ఇవన్నీ రిస్కులు లేకుండా ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది, మీరు ఎక్కడైనా ఆగితే ఆఫ్ బటన్ చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అన్ని వెహికల్స్లో కూడా ఉందన్నమాట. సో ఇది నాకు ఓవరాల్గా నచ్చింది. ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ పరంగా సీట్ ఒకటి. సో సస్పెన్షన్ ఫుల్గా డామినేట్ చేస్తుందని చెప్పాను కదా వెహికల్ నడుపుతున్నప్పుడు, బట్ సీట్ పరంగా ఏంటంటే కొంచెం వీళ్ళకి క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇంకా వాళ్ళకి ఆ స్కోప్ ఉంది, దాన్ని వాళ్ళు యూస్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నేను ఫీల్ అయిన ఈ కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్. కార్బెట్ కన్నా నేను బూమ్ బైక్ అని పెట్టాల్సింది నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళు బూమ్ అని ఎందుకు పెట్టలేదు నాకు తెలీదు. సో అదైతే హైప్ వస్తుందని ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫైనల్గా మీకు స్పెసిఫికేషన్ 2 మొక్కలే చెప్తానండి. టాప్ స్పీడ్ దీనికి 60 కిలోమీటర్లు ఉంటుంది ఏ వేరియంట్ కన్నా కూడా. అలాగే ఛార్జింగ్ టైం నుంచి 3 నుండి 3.5 గంటలు. ఇక బ్యాటరీ కెపాసిటీ వచ్చి 2 kWh చెప్పాను కాబట్టి మీకు 2 యూనిట్ల పవర్ కన్జంప్షన్ అవుతుంది. అలానే ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 670 కిలోమీటర్స్, ఒకసారి ఛార్జ్ పెడితే 70 కిలోమీటర్లు, ఇంకోటి ఒకసారి ఛార్జ్ పెడితే 130 కిలోమీటర్లు. అంటే 130 కిలోమీటర్ల వేరియంట్లో 4 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ సెకండ్ బ్యాటరీ మనకి ఈ బూట్ స్పేస్లో ఫిక్స్ చేస్తారు. ఇక వారంటీ చూసుకున్నట్లయితే బ్యాటరీకి అయితే కంపెనీ వాళ్ళు ప్రస్తుతానికి 3 years అన్లిమిటెడ్ వారంటీ అని చెప్పారు. సో మీకు ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ప్రాబ్లం లేదు, తిరిగినంత ఫుల్గా కొట్టండి, రఫ్ అండ్ టఫ్, వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇక చివరిగా ప్రైజింగ్ విషయానికి వస్తే మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయండి. బేసిక్ వేరియంట్ 12 ఇంచ్ వస్తుంది. ఆ 12 ఇంచ్ వేరియంట్ ప్రైస్ వచ్చి మనకి 75,000 రూపాయలు. అలానే 14 ఇంచ్ ప్రైస్ మనకి 84,000 రూపాయలు. సో ఇప్పుడు ఈ 12 ఇంచ్ టైర్లో ఈఎక్స్ మోడల్ వస్తుంది. ఆ ఈఎక్స్ మోడల్ మనకి ఇంకొక ఎక్స్ట్రా అవుతుంది, 82,000 అయితే పెట్టాలండి. దానికి 130 కిలోమీటర్ల రేంజ్ అయితే ప్రయాణించవచ్చు. అలానే 14 ఇంచ్లో 130 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే దానికి 99,000 రూపాయలు అయితే పెట్టాలన్నమాట. ఇక మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఐఓటీ కనెక్టెడ్ వెహికల్స్, అంటే మీకు కీ ఏమీ లేకుండా ఆపరేట్ చేసే వెహికల్స్ అయితే దానికి ఒక 7,500 రూపాయలు ఎక్స్ట్రా అయితే పే చేయాలి. బట్ నేను వ్యూవర్స్కి పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అన్లెస్ అంటే ఒక సిటీలో ఉంటే కనుక మీరు మీ వెహికల్ ఎక్కడ ఉంది, చాలా భద్రతగా ఉండాలి, నేను మానిటర్ చేసుకోవాలి అన్న వాళ్ళకి మాత్రమే ఈ ఐఓటీ ఫీచర్ ఉన్న వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను. 7,500 ఎక్స్ట్రా పెట్టే బదులు మీరు కీ ఉన్న వెహికల్ తీసుకుంటే విలేజ్లో కానీ మాల్ ఏరియాస్లో టౌన్స్లో కానీ ఉన్న వాళ్ళకైతే కీ వెహికల్ అయితే నాకు సరిపోద్దని భావిస్తున్నాను. ఎందుకంటే మాకు బాగా అలవాటు, తాళం ఎక్కడ ఉందో తాళం అయితే కనిపించదు, అదొక హడావిడి, అదైతే ఉండాలి మన లైఫ్లో. సో ఖచ్చితంగా కీ ఉన్న వెహికల్ అయితే విలేజెస్ కానీ టౌన్ ఉన్న ఏరియాస్లో అదైతే నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆ 7,500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు కాబట్టి. అది నా ఫైనల్గా నేను ఇచ్చే కంక్లూజన్. చివరిగా మన వ్యూవర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మనకి సస్పెన్షన్ బాగుండాలి, మంచి రేంజ్ ఉండాలి, తక్కువ ప్రైస్లో ఉండాలనుకుంటే మాత్రం ఈ బూమ్ కార్బెట్ ఎలక్ట్రిక్ వెహికల్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఈ వెహికల్ అనే కాదు, ఏదైనా కూడా టెస్ట్ రైడ్ చేయండి. తుక్కుగా మంచిగా గొత్తుకుల రోడ్లో ఒకసారి వెళ్ళండి. ఒకసారి వెళ్ళిన తర్వాత మీరు ఫీల్ అయిన తర్వాతే ఈ వెహికల్ తీసుకుంటారో అనేది వద్దా అనేది మీ డెసిషన్. బట్ నేనైతే సజెస్ట్ చేస్తానండి, ఒకసారి టెస్ట్ రైడ్ చేయమనేది సజెస్ట్ చేస్తాను. దాని తర్వాత డిసిషన్ అనేది మీకు వదిలేస్తాను. ఇప్పుడు ఏ వెహికల్ అయినా కూడా అలాగే చేయండి. ఇంకొకటి మేడ్ ఇన్ ఇండియా వెహికల్ కాబట్టి మీరు అందరూ సాటిస్ఫై అవుతారని అయితే ఫీల్ అవుతున్నాను. ఇక చివరిగా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వెహికల్ని తీసుకుందాం అనుకున్నట్లయితే దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి. కాల్ చేసి బాగా
చేయండి, మరి కాల్ చేస్తే తెలుసుకోండి అక్కడ బుకింగ్స్ అయినది. కుదిరితే లింక్ కొట్టండి, లేకపోతే కాల్ చేయండి, దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వండి. సో ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్టర్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.